చంద్రబాబు పెద్ద చీటర్ 420 అని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. తనపై విమర్శలు చేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే చంద్రబాబు చరిత్ర అంతా ప్రజల ముందు ఉంచుతానని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు చెత్తగా రాష్ట్రాన్ని పరిపాలించాడని, అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. మునిగిపోయే నావను కాపాడుకునేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి అన్నారు. కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారు? వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం ఇంటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేసేది చూపించగలమంటే దానికి సమాధానం లేదు. ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 పిల్లల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చవయ్యా, దమ్ముంటే నువ్వు ఓడించు. నీకు ఆ దమ్ముందా అని అడుగుతావునా? నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకుందా అని అడుగుతావున్నా? భయపడుతున్నావు. పిల్లల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. సృష్టించే విధంగా మళ్ళా మెజార్టీని కూడా పెంచి చూపించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉండి డబ్బాలు కొట్టడం లేదు, సూర్యగోపులు చెప్పడం తప్ప మరొకటి లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు అద్భుతంగా అర్థమైపోతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. 1వ సిద్ధం, 2వ సిద్ధం, 3వ సిద్ధం, రేపు 10వ తారీఖు 4వ సిద్ధం జరిగిన తర్వాత శ్రీమద్ బ్రహ్మారమణ గోవిందో తెలుగుదేశం పోటీ చేసేటటువంటి నైతిక అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అభ్యర్థులు పారిపోతారు. పల్నాడు కావలసినటువంటి వాటర్ ని స్కీమును తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒరికి గుడిసెలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే. 14 సంవత్సరాలు నీకు ఒరికి గుడిసెలు గుర్తురాలా? అలాగే పల్నాడు డ్రాట్ మిటిగేషన్ కి సంబంధించినటువంటి